హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నేనైతే ఈరోజు మీ అందరి ముందుకి కర్బూజాని అయితే తీసుకొచ్చాను. దీన్ని సింపుల్గా ఎలా జ్యూస్ చేసుకోవాలో నేను చూపిస్తాను, వచ్చేయండి. మేమైతే ఈ కాయని కర్బూజా అంటాం, మీరేమంటారో నాకైతే కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ముందుగా కర్బూజాని తీసుకొని పైన తొక్క మొత్తం కూడా తీసేయాలన్నమాట. ఏం లేదు, ఈ సమ్మర్ కదా, ఇది కొంచెం జ్యూసులు లాంటివి ఎక్కువ తాగితే బాడీకి కొంచెం మంచిది అనేసి నేనైతే ప్రతి ఆదివారం మా దగ్గర సంత జరిగిద్ది, అప్పుడు వెళ్ళినప్పుడల్లా ఇవన్నీ వాటర్ మిలన్ అని గ్రేప్స్ అని అవి తీసుకొచ్చి జ్యూస్ చేస్తూ ఉంటాను. ఇక కర్బూజా అంటారా, నేను తాగుతాను కానీ ఇదే ఫస్ట్ టైం ఇంటికి తీసుకొచ్చి మరీ జ్యూస్ చేసుకోవడం. బయట తీసుకుంటాను ఎప్పుడు కావాలన్న జ్యూస్లు. ఈ సమ్మర్లో ఎందుకో నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనిపించింది, అందుకే తీసుకొచ్చుకున్నాను. ముందుగా ఈ కర్బూజా పైన ఉన్న తొక్క మొత్తం ఇలా తీసేయాలి. నేనైతే సింపుల్గా చేసుకుంటాను ఫ్రెండ్స్, ఇంట్లో అయితే జ్యూస్లు ఏమైనా కావాలంటే. బయట వాటికి పెట్టే రేట్ ఏదో, మనం ఫ్రూట్స్ తెచ్చుకుంటే తినాలనిపిస్తే తినొచ్చు, లేదా జ్యూస్ చేసుకొని తాగొచ్చు కదా అనేసి నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. మీరైతే ఫ్రూట్స్ కొనుక్కొచ్చుకుంటారా, లేకపోతే తింటారా, జ్యూసులు చేస్తారా, ఏం చేస్తారో నాకైతే చెప్పండి. ఇలా మొత్తం కూడా కర్బూజాకి తొక్క మొత్తం తీసేసుకోవాలి. సేమ్ అయితే ఇది చూడడానికి దోసకాయలాగే ఉంది. మా వేణు జ్యూస్లు ఎక్కువ తాగడండి, మా హస్బెండ్. నేనే ఇగోండి, లోపల ఇలా గింజలు ఉంటాయి దోసకాయలాగా, వీటన్నిటిని కూడా తీసేసుకోవాలి. కొంతమంది గింజలు కూడా వేసుకుంటారు కానీ నేను తిన్ను. మొత్తం ఈ గింజలన్నీ కూడా తీసేయాలి. మీరు ఎప్పుడైనా కర్బూజా జ్యూస్ తాగారా? తాగితే ఎలా తాగారు, ఎప్పుడు తాగారు నాకైతే చెప్పండి. మీరు ఇంట్లో చేసుకున్నారా అంటే బయట కొనుక్కొచ్చుకున్నారా అని. చాలా బాగుంటుంది జ్యూస్ అయితే, నేను చాలాసార్లు తాగా. కొంతమంది గింజలు కూడా యాడ్ చేస్తారు, బాగుంటుంది అంట, కానీ నాకు తెలీదు. ఏమండి, మొత్తం ఇలా క్లీన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ జార్ తీసుకోవాలి, జ్యూస్ జార్ అనమాట. దీంట్లోకి మనం తీసుకున్నటువంటి కర్బూజా ముక్కల్ని ఇలా కట్ చేసి ముక్కలు వేసేసుకోవాలి. ఇలాగో మిక్సీ పట్టేస్తాం కాబట్టి పెద్ద పెద్ద ముక్కలైనా పర్వాలేదు. నెక్స్ట్ అయితే షుగర్ కలుపుకోవాలి. మీరు ఎంత షుగర్ తాగుతారనేది మీకు తెలిసింది కాబట్టి నేను కొంచెం తీపి ఎక్కువనే తాగుతాను. నాకు కొంచెం స్వీట్ అన్న ఇష్టం, అందుకే నేను ఎక్కువ పంచదార వేసుకుంటాను. ఇందులో పాలు కూడా కలుపుతున్నాను. అయితే పొద్దున్నే పాలు అయితే కొంచెం వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, ఇప్పుడు ఆ పాలు కూడా కలుపుతున్నాను. నెక్స్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలి. నేనైతే కొన్ని కూల్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు తాగేటప్పుడు కొంచెం ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఎక్కువ ఐస్ తాగను, ఎందుకంటే నాకు జలుబు వేసింది తొందరగా. జలుబు దగ్గు తొందరగా వస్తే నాకు పోవు అనమాట. అందుకే కొంచెం కూల్ వాటర్ వాటికి మిక్స్ చేసుకొని. ఇప్పుడైతే జ్యూస్ అయితే అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మీరు కూడా ట్రై చేయండి, సమ్మర్లో చాలా మంచిది జ్యూస్ అయితే. నేనైతే ఇలా ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉండలేక ఫ్రూట్స్ తెచ్చుకొని తినను, నేను అన్నీ జ్యూస్ చేసుకొని తాగడం వాటికి నా పని. బాగుంటుంది, చాలా బాగుంది. మనం షాప్లో తెచ్చుకుంటే కొంచెం అది చిక్కగా ఉండదు అనమాట, పల్చగా ఇస్తారు, కొంచెం వాటర్ ఎక్కువ పోస్తారు. అదే మన ఇంట్లో అనుకోండి, మనం ఫ్రూట్ ఎక్కువ ఉంటుంది కానీ వాటర్ తక్కువ ఉంటాయి కదా, అందులోకి మిల్క్ కూడా పోసుకుంటాం మనం ఇందులో. చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను ఇంట్లో నేను చేసుకున్నాను కాబట్టి నాకు నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చిద్ది. ఎండాకాలం ఇలాంటి కొంచెం జ్యూసులు తాగడానికి ట్రై చేయండి, బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. నేనైతే ఇంటికాడ డైలీ ఏదో ఒక జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటా. పుచ్చకాయ కూడా నేను తిన్ను, ఎక్కువ జ్యూసే తాగుతూ ఉంటా. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.